షేజ్వాన్ పన్నీర్ రైస్ బౌల్ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి రైస్ని మంచిగా కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకున్నవి ఒక కప్పు తీసుకోవాలి. నేను క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్ వీటన్నింటినీ చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ జింజర్, చాప్ చేసుకున్న వెజిటబుల్స్ని 2 గ్రీన్ చిల్లీస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పెప్పర్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో సోయా సాస్, టొమాటో కెచప్, షేజ్వాన్ సాస్ అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 100 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ చాప్ చేసుకున్న గార్లిక్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షేజ్వాన్ పన్నీర్ని రైస్తో సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.